నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి. లెట్స్ స్టార్ట్ మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా లా. హల్మితి హబీబో హల్మితి హబీబినా. హలో అండి, హాయ్, మీ పేరేంటి? చంద్రకళ. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. మీ మీద ఒక పాట ఉంది కదా? అవునండి. అయ్యో, బావగారు పాడుతూ ఉంటారా అప్పుడప్పుడు ఆ పాట? పాడుతుంటాడు. ఇంకేం పాటలు పాడుతుంటారు? అంతే అండి, అదొక్కటే అదొక్కటే పాట పాడతారా? మీకోసమే వచ్చినట్టుంది ఆ పాట. ఏం పేరు ఆయన పేరు? లోకేష్. లోకేష్ లంగా బోణి ఆ పాట పాడలా? లేదు, పాడారండి. మరి ఏంటి ఇంకా లంగా బోణిలో తిరుగుతున్నారు మీరు? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అలా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అన్న బావ చెప్పాడా? అవును, చెప్పాడు. అయ్యో, కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోవాలేమో నేను. ఏం చేస్తాడు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందులో ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్ లే చేసుకుంటారు కదా? అవునండి. ఎక్కడా మరి? అయ్యో, మీరేం చేస్తారు? నేను కూడా సాఫ్ట్వేర్ అండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఓ మై గాడ్, ఏ కాలేజ్ మీరు? మేము మదర్ తెరీసా. ఆయన? తను కూడా అదే. సేమ్ కాలేజ్. ఆయన ఏ క్లాసు, మీరే ఇయ్యారు? ఇద్దరం సేమ్ క్లాస్. ఓహో, ఆపుని సోది. ఆయన ఏ బెంచ్, మీరే బెంచ్? నేను సెకండ్ బెంచ్, తను లాస్ట్ బెంచ్. లాస్ట్ బెంచ్ లోంచి అలా ఇసిరితే సెకండ్ బెంచ్ లో ఇలా తగిలింది అనమాట. అటువంటిది ఏం లేదండి. మరి ఎటువంటిది ఉందండి? అంటే లవ్ ఎక్కడ స్టార్ట్ అయిందని? ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది. చదువుకో అమ్మా అని కాలేజ్ పంపితేనే ఫస్ట్ ఇయర్ లోనే మొదలెట్టేసావా నువ్వు? బాగా చదువుకున్నానండి. మరి ఇదేంటండి ఇది? సో ఆ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి పాపం ఆయనకి ఆ లోకేష్ కి లోక జ్ఞానం తెలియకుండా, ఇంకో అమ్మాయిని చూడకుండా, ఇంకో క్లాస్ వైపు వెళ్లకుండా లాక్ చేసావు. ఇంకా చంద్రకళ 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 ఇదే నీ బొందరా, నీ బొంద. ఇప్పుడు సడన్ గా మీరు ఒక యానిమల్ గా మారిపోవాలి. అది రూల్ అన్నమాట. కంపల్సరీగా ఏ యానిమల్ గా మారిపోతావు? కవ్వా? ఎందుకు కవ్వు అంటే అంత ఇష్టం ఎందుకో? అందరూ పూజిస్తారు కదా. అబ్బా, ఏమి చెప్పినావే. ఏది కవ్వు ఎలా అరుస్తారు? బా. కవ్వు చాలా సేపటి నుంచి అటు తిరిగి అంబా అని అంటుంది. అది యాజ్ ఇట్ ఈస్ కవ్వులే అరవాలి. నువ్వు కవ్వు అవ్వాలనుకున్నప్పుడు కవ్వులో అరవాలి కదా. రెడీ? అంబా. ఇంకా ఆకలేస్తుంది బాగా. వాటర్ కావాలన్న కవ్వు అంబా. కూల్ డ్రింక్ కావాలనుకున్న కవ్వు అంబా. నాకు ఆకలి లేదు అని చెప్పే కవ్వు అంబా. ఏది ఇందులో తేడా ఎక్కడ కనపట్లేదు, అన్నిట్లో అంబా తప్ప. అయిపోయింది నాకు కథ. తిరునాళ్లలో పిల్లలు గోలగోల చేస్తున్నారు ఊదుతూ గాలిబోరలు. తప్పుకోండి అంటూ తిప్పుకుంటూ తొక్కుడు బిల్ల ఆడుతున్నారు వైరల్ వయ్యారులు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇజ్జత్ దీకు, మా చెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరికి చెప్పా. తిరునాళ్ళలో పిల్లలు బూరలు ఊదుతూ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బుర్రలు తింటున్నారు. మళ్ళీ చెప్తా నీకోసం లాస్ట్. తిరునాళ్లలో పిల్లలు గోలగోల చేస్తున్నారు ఊదుతూ గాలిబొరులు. తప్పుకోండి అంటూ తిప్పుకుంటూ తొక్కుడు బిల్ల ఆడుతున్నారు వైరల్ వయ్యారులు. ఇప్పుడు చెప్పే. తిరునాళ్లలో పిల్లలు. హలో అండి, మీ పేరేంటి? స్వాతి అండి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయ్యో, మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఓ సూపర్. ఓకే, మీరు ఒక యానిమల్ గా మారిపోవాలంటే ఏ యానిమల్ గా మారుతారు? చిలుక. చిలుక ఎందుకు? అందరికీ నచ్చుతుంది కదా అంటే. చిలుక పద పద నెమలి పద పద. మీరు పాట పాడకూడదు, చిలుక ఎలా అరుస్తుందో అలా అరాలి. ఓకే, రెడీ? మీరు కొంచెం హెల్ప్ చేయండి. నేను చిలుక అనుకోలేదు కదా, మీరు కదా చిలుక అన్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చిలుక చిలుక కిచ్ 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 అంటదా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. చిలుక ఎలా మాట్లాడుతుంది? చిలుక పలుకులు అంటారు కదా. చిలుక మాట్లాడుతుంది. ఏది ఎలా మాట్లాడు చూపియండి మాకు. హలో, హాయ్, ఎవరు? సత్యభామన్ నుంచి మాట్లాడుతున్నాను. చిలుక కూడా భామలు సత్యభామలే మరి.
నేను ఒక పెద్ద చిలుకని. పెద్ద చిలుకవా? అవును. నేను పచ్చ చిలుకని. ఓ హై, నైస్ టు మీట్ యు. చందమామ కథలో చదివా దురంధరుడి కథ, దూరం దూరం జరగండి దూసుకుపోదాం పద. చందమామ కథలో చదివా దురంధరుడి కథ, ఉమ్. దూసుకుపోదాం పద. దూరం 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 జరగండి. ఇది వద్దు, దగ్గర. దగ్గరగా వద్దు, దూరంగానే. మళ్ళీ చందమామ కథలో చదివా దురంధరుడి కథ, దూరం దూరం దూసుకుపోదాం పద. జరగండేది. దూరం దూరం జరగండి దూసుకుపోదాం మళ్ళీ పద. మొదటి నుంచి రా. చందమామ కథలో చదివా దురంధరుడి కథ, దూరం దూరం. చందమామ కథలో చదివా దురంధరుడి కథ, దూరం దూరం తోసుకొని దూసుకోబోదాం పద. చూసుకొని నేను చెప్పానా? కొంచెం యాడ్ చేయాలి. ఓహో, మసాలా యాడ్ చేసారా? హలో అండి, మీ పేరేంటి? గౌరీ, ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తుంటారు గౌరీ గారు? మా ఇంటి మహారాణిని. ఆహా, ఆయన ఏం చేస్తుంటారు? బిజినెస్, ఏం బిజినెస్? మామూలు షాప్. ఏం షాప్ ఇంతకి మంది? మంది పూజా స్టోర్. పూజా స్టోర్ అంటే లేడీస్ ఎక్కుతారు, జెంట్స్ ఎక్కడికి వస్తారు? అస్సలు రానే రారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం పేరు బావ పేరు? వెంకటేష్. వెంకీ, మరి పేరులోనే ఉంది వెంకీ. అసలు సాధారణంగా వెంకీ వేస్తాడు, ఇక్కడ నువ్వు వేస్తున్నావా వెంకీ ఆసనం? ఇలా హీ 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 అను, అక్కడ తీసుకొస్తాడు, ఇదిగో మీ చెల్లని. ఇవే తగ్గించుకుంటే మంచిది. బావ, ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని నేను పెళ్లికి ముందే లవ్ చేశాను అంటే ఏంటి పరిస్థితి? ఏమి బావ పేరేంటి? పార్థసారథి. ఒకవేళ పార్థసారథి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ చెల్లి అన్నాడు, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? యుద్ధం ప్రకటిస్తామండి. ఎవరి మీద? ఈ చెల్లి పైనే. ఆమె ఏం చేసింది పాపం? పార్థసారథి కదా, నాకు సారథి, నీ సత్యభామ. యుద్ధం ప్రకటించడమే. సార్ ఏంటి సార్ అది? పార్థసారథిని ఏమందో, పక్కన ఉన్న వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తుందంట. మన పిల్లలు మంచోళ్ళు అయితే మరి అదేదో చూడలేరండి, ఇంకా నన్ను చూసిన తర్వాత ఏ అమ్మాయిని చూడలేరు. ఓహో, అలా అంటారా? అయితే సూపర్. ఏం చేస్తాడు బావా? వెల్ఫేర్ అసిస్టెంట్, సచివాలయం. సచివాలయం పెద్ద జాబే. ఇప్పుడు ఏం మాట్లాడకూడదు ఇక్కడ మేము. మీరేం చదువుకున్నారు? నేను కానిస్టేబుల్ గా వర్క్ చేస్తాను. కాదు, ఎప్పుడైనా ఈ పోలీస్ పవర్ బావ మీద చూపించావా? ప్రతిరోజు చూపిస్తూనే ఉంటామండి. వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారా అమ్మా? ఒక యానిమల్ గా మారాలంటే ఏ యానిమల్ గా మారుతావు? సింహం. అమ్మా, ఎక్కడ తగ్గట్లేదమ్మా. ఇప్పుడు నువ్వు సింహం అయితే మా బావ ఏంటమ్మా? అతమా అయిపోయింది. నేను సింహం, ఆయన సింహం. నువ్వు సింహం అయితే ఇంకేముంది అక్కడ? తప్పేం లేదు మాకు అక్కడ. ఏది సింహం ఎలా అరుస్తున్నారు? ఆహా అంటదా? ఏ ఊర్లో సింహం ఇలా అరుతుంది? పలమనేరు సింహం. పలమనేరు సింహం ఆ అంటది. ఓన్లీ ఆతో అబ్బుద్దా, లేకపోతే కూడా వెళ్తుందా? ఎంత దూరమైనా వెళ్ళి, ఎంత దూరమైనా అమ్మ వరకు వెళ్తుందండి పలమనేరు సింహం. ఫారెస్ట్ లో సింహం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు మనకి. సరే, తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్నారు గాలిబోరులు, తప్పుకోండి అంటూ తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు వైరల్ వయ్యార్లు. తిరునాళ్ళలో పిల్లలు గోలుగోలు చేస్తున్నారు గాలిబోరులు, తప్పుకోండి అంటూ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు వయ్యారి పామలు. తిప్పుకోవడం ఏది? తిరునాళ్లలో పిల్లలు గోలగోల చేస్తూ ఊదుతున్నారు గాలిబోరలు, తప్పుకోండి అంటూ తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు వైరల్ వయ్యార్లు. తిరునాళ్ళలో పిల్లలు గోలుగోల చేస్తున్నారు గాలిబోరలు, తప్పుకోండి అంటూ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు మా వైరల్ వయ్యారు. అమ్మయ్యా, కానిస్టేబుల్ గారిని వణికిచ్చాం మనం ఫస్ట్ టైం. సూపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్స్. ఇదే ఎంటర్టైన్మెంట్ ని రెట్టింపు చేయబోతున్నాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి.
ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం కప్పుల్స్ అనే ఆట. అక్కడ ఉన్న కప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంతే. కప్పుల ఆట అయిపోద్ది. 20 కప్పులు పెట్టాం. 20 కప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే 20 పాయింట్లు వచ్చేస్తాయి అనమాట. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకోవాలి, ఒకే చెయ్యి వాడాలి, అంతే. సృజని గారు వచ్చారు. ముందు నేను ఆడతానని. సృజని గారు రెడీ? ఓకే. ఏం కనపట్లేదు కదా, గాలి కూడా వేయట్లేదా? ముక్కు ఇది కటింగ్ ప్లేయర్ అండి, మీరు చేత్తో తీయకూడదు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. రింగ రింగ రోజెస్ ఆడే పాడే రైట్ స్టార్ట్. వావ్, అలాగే తెచ్చేయండి. ఏంటి కనపడిపోతుంది ఏంటి? అక్కడే పెట్టాలి. ఎంకరేజ్మెంట్. 20 seconds ఓవర్. అక్కడే ఉంది, వెతికితే దొరక. అయింది ఒకటి. అండ్ స్టాప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సూపర్. 10 పాయింట్లు సాధించారు సృజన గారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం కప్పుల్స్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి భారతి గారు రెడీగా ఉన్నారు. భారతి గారు 3, 2, 1. మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ స్టార్ట్. అక్కడే ఉంది, తీసేయండి. వావ్, ఆ రోజుల్లో కరెంట్ లేకపోయినా అందరూ టెన్ సెకండ్స్ ఓవర్. వెతుకు. అప్పుడే 15 కప్పులు పెట్టేసావు సిస్టర్. నా భూతో నా భవిష్యత్. నువ్వు గ్రేల్చుకొని నాకు ఇచ్చేస్తావా? నువ్వు గ్రేల్ తీసుకెళ్ళవా? 10. పదకొండు పాయింట్లు సాధించారు మా భారతక్క. మన కపుల్స్ గేమ్ ఆడబోతున్నారు. నెక్స్ట్ విజయలక్ష్మి గారు. 3, 2, 1 స్టార్ట్. రింగ రింగ రోజెస్ స్టార్ట్. గట్టిగా పెట్టండి, అక్కడ పెట్టండి. నొక్కి పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, పెట్టండి. పట్టండి, పెట్టండి, పట్టండి, పెట్టండి. అదే తీసుకురండి, పెట్టండి ఇక్కడ. అయ్యో, అది సూపర్. 4, 5, 6, 7, 8, 9, 10, 11. 12 పాయింట్స్.
ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగలో మనం ఆడాం కపుల్స్ అనే ఆట. కపుల్ పక్కన పెట్టి 12 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు విజయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. 11 పాయింట్స్ సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు భారతి గారు. కంగ్రాట్స్ మా, కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రసన్న గారు. అమ్మ చెప్పండి మా. నా పేరు ప్రసన్న. మేము అక్క చెల్లెళ్ళు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో నాన్నగారికి 3 సంతానం, 3 2 సంతానం, అమ్మాయిలు 1 అబ్బాయి. 1 అబ్బాయి. నేను మా బ్రదరు వచ్చి ట్విన్స్ అన్నమాట. అందుకనేసి మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు నన్ను. ఇద్దరిని అబ్బాయిని చూసుకొని వాళ్ళు పెట్టుకొని అమ్మాయిని అమ్మమ్మ వాళ్ళకి, అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. మా తాతయ్య మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మరి ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రోడ్డు వేస్తూ ఉన్నారు బయట. అక్కడొచ్చి మా తాతయ్య బయటకి ఏదో తీసుకురావడానికి వెళ్ళారు. అక్కడ రోడ్డు వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రాళ్ళు తొందరకొని మా తాత పడిపోయారు అనమాట కింద. కాలు చాలా ప్రాబ్లం అయిపోయింది. స్ట్రీమ్స్లో జాయిన్ చేపించారు. ఆ విషయం తెలిసి మా అమ్మమ్మ గారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అందుకని బయట వచ్చారు. తను కూడా పడిపోయారు. చాలా ప్రాబ్లంగా ఉంది. ఆమెకు కూడా కాలు విరిగింది. చాలా బెడ్ రెస్ట్ లో ఉన్నారు ఒక 2-3 ఇయర్స్ దాకా. చాలా ఎప్పుడు జరిగింది మా? ఒక 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్ మీరు అప్పుడే ఉన్నప్పుడే రోడ్డు మీద పడిపోవడం వల్ల ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన హాస్పిటలైజ్ అయ్యారని టెన్షన్ లో ఈమె రోడ్డు పైకి వచ్చి రోడ్డు వేస్తూ ఉన్నారు బయట. అక్కడ ఆమె కూడా పడిపోయారు అనమాట. ఇద్దరు హాస్పిటల్లో పక్క పక్కనే జాయిన్ అయ్యారు. అది చూసి చాలా నాకు ఎమోషనల్ గా ఫీల్ అయిపోయాను. అప్పుడు ఎంత చదువుకుంటున్నారా చిన్నమ్మాయ మీరు? చదువుకుంటున్నాను, ఇంటర్ చదువుతున్నారు. సో ఎలా మరి అమ్మ వాళ్ళు కానీ మిగతా ఎవరు రాలేదు? వచ్చారండి, చూడడానికి వచ్చారండి. కానీ వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు చూడడం అంటే మీరు వాళ్ళ దగ్గర పెరిగారు కాబట్టి వాళ్ళే అమ్మ వాళ్ళే నాన్నలా ఉన్నారు కాబట్టి సో అలా అయ్యేసరికి మీకు టెన్షన్ అయింది. తర్వాత ఏమైంది? సేఫ్ అయ్యారా? ఇంటికి వచ్చారా? ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్ లోనే ఉన్నారండి. వాళ్ళు చనిపోయే వరకు కూడా బెడ్ రెస్ట్ లోనే ఉన్నారు. అవునా? అంత సీరియస్ జరిగింది? అంత సీరియస్ గా ఉన్నిందండి. మామయ్య అత్తమ్మ చూసుకునే వాళ్ళు. మేము అప్పుడప్పుడు హాలిడేస్ లో వెళ్ళి చూసుకుంటూ వచ్చాము. మీరు ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళకే ఆరోగ్యం బాగాలేదు కదా అని మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారా? తర్వాత మ్యారేజ్ అయింది, ఇట్లా వచ్చేసాం. మ్యారేజ్ అయ్యి వచ్చేసాం. సో మరి ఇప్పటికి అంటే మిమ్మల్ని అమ్మా నాన్న ఉన్నా అమ్మమ్మ వాళ్ళే అమ్మా నాన్నలా పెంచారు కదా. అవునండి. సో మీకు ఎలా అనిపిస్తుంటది వాళ్ళే లేరు అనే విషయం తెలిస్తే? ప్రతిరోజు నైట్ లో నిద్ర రాదండి. వాళ్ళు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఉంటారు. నైట్ అంతా కల్లో కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. అలాంటప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. అయ్యో వాళ్ళు లేరే, వాళ్ళు నీటే చాలా బాగుండేది అని అనిపిస్తూ ఉండేదండి. సో మీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు అండి. 2 కొడుకులు. ఏమో మేబీ మీ అమ్మమ్మ తాతయ్య మీ ఇంట్లో ఉన్నారేమో అనుకొని వాళ్ళనే చూసుకోవాలి. వాళ్ళలో మా అమ్మ తాతయ్య వాళ్ళని చూసుకుంటున్నాను. మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారండి. ఎవరి దగ్గర ఉంటారు? మీ బ్రదర్ దగ్గర ఉంటారు? బ్రదర్ దగ్గర ఉంటారు. అమ్మ ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ, ఏదైనా మనం షేర్ చేసుకోగలుగుతాం, ఒకటే కుటుంబం కాబట్టి. సో మీకు చిన్న కానుక. ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 o'clock కి.